వీకెండ్ వచ్చిందంటే ఒంటరిలకు పోవుడు బంద్ పెడతారు చాలా మంది. అట్లా బయటికి పోవాలి, సినిమాలు షికార్లు తిరగాలి, హోటల్లో బిర్యానీలు గుమ్మాలి. ఎప్పుడు ఇంట్లోనే ఏం వండుకుంటాం, అట్లా బయటి రుచులు కూడా చూద్దామని పోయేటోళ్ళు బొచ్చడు మంది. పోంగానే ఒకరు గేటు తీసి సెల్యూట్ కొడతారు, టేబుల్ కాడ ఊకొంగనే ఒకరు ఆర్డర్ తీసుకుంటారు, గరం గరం వడ్డిస్తారు, తిన్నాక కూసున్న కాడనే చేతులుగా అడిగిస్తారు. ఆ మర్యాదలు చూసి ఫిదా అవుతారంతా. కానీ పట్నంలా ఏ హోటల్లో పుణుకులాడినా మా సక్కటి తిండి దొరుకుతున్నది. పో కుళ్ళిపోయినాయి, ముక్కిపోయినాయి, ఫ్రిడ్జ్లలో దాచిపెట్టినవి వండి పెడుతున్నారు. పాత బస్తీలా కొన్ని హోటళ్లు చెక్కింగ్ చేసి ఫైన్లేసిండ్రు ఆఫీసర్లు. అటు షాదినగర్ పోయినా గిదే కథ. కాటేదాండ్లా కల్తీ ఆయిల్ తయారు చేస్తున్నారని కేసులు పెట్టిండ్రు. ఇక జిల్లాలల్లా హైదరాబాద్ కు పోటీగా నడుస్తుంది. బూజు పట్టిన చికెను, కుళ్ళిన కోడిగుడ్లు, కలర్లు కలిపిన పన్నీరు, గడ్డగట్టిన బఠానీ, పాసిపోయిన పచ్చి మాంసం. వరంగల్లా పేరు మోసిన 5 సుక్కల హోటల్లా గిట్లుంది కథ. వాడిన నూనెనే మల్ల వాడుడు, కర్రెటి నూనెల దేవిస్తే కమ్మ ఉందని మనం తినుడు. తిండి చెక్కింగ్ చేసే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వరంగల్లా 3 హోటళ్లలో ఒంటర్లకు జొరితే గీ సక్కదనం బయటపడ్డది. 26 కిలోల కరవైన మాంసం పడేసి నోటీసులు ఇచ్చిండ్రు. ప్రమాణాల చట్టం 2006 ప్రకారము ఖచ్చితంగా అవి పాటించాలి. ఒకవేళ పాటించకపోతే వాళ్ళకి 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 లక్షల జరిమానా విధించేటువంటి అవకాశం కూడా ఉంది. మొన్న పట్నం హోటళ్ల పనిపట్టిన ఆఫీసర్లు ఇక ఇప్పుడు జిల్లాల మీద పడ్డారు. ఖమ్మంలా కమ్మటి వంటలు మురికి చూసి కరీంనగర్లా ఒంటర్రాలు దేవులాడితే ఒక్కడి సుత సక్కగా లేదు. డబ్బులు పెట్టి వైద్యం కంటే ప్రమాదకరంగా అనారోగ్యాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఈ ఆహారం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాన్ని మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా గానీ వైద్యం ద్వారా కోలుకోలేని స్థితికి మనం దిగజారిపోతున్నాము. ఇక కడమ జిల్లాల ఇంకెట్లున్నదో అంటే సూపులకు అద్దాల మేడలు గాని వడ్డిచ్చే తిండి మాత్రం అధ్వానం అన్నట్టు. ఇన్ని రోజులు షెక్కింగ్లు సక్కగా చేయక బయటికి తెలవలే. ఇప్పుడు పుడుకులాడుతుంటే తిండి కథ బయట పడుతుంది. గింత సక్కటి తిండి తిని దావకండ్లే తిరుగుతారో ఇంట్లోనే వండుకొని నిమ్మలంగా తింటారో మీ ఇష్టమిగా.